ఈరోజు మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నారా? మీ సమస్యల మధ్య దేవుని స్వరం వినాలని ఆశపడుతున్నారా? నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు వెళ్లవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఈ వచనంలో దేవుడు మనకొక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నారు. ఆయన మనకు ఉపదేశము చేసే బోధకుడిగా, మనల్ని నడిపించే కాపరిగా ఉంటానని చెబుతున్నారు. ఇక్కడ ప్రయోజనమంటే లోక సంబంధమైన ధనధాన్యాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన క్షేమం మరియు నిత్యజీవపు మార్గం. దేవుని నడిపింపు ఎప్పుడూ సులభంగా ఉండకపోవచ్చు, కాని అది ఎల్లప్పుడూ సరైనదిగా మరియు మీ ఆత్మకు క్షేమకరమైనదిగా ఉంటుంది. ఈరోజు మీ భారాన్ని ఆయన పాదాల చెంత ఉంచండి. ప్రభువా, నా స్వబుద్ధిని నమ్ముకోకుండా నీవు చూపించే త్రోవలో నడవడానికి నాకు కృపనివ్వు అని ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడువడు. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.